చెప్పేటి తెగువకి తోడతడే తరతరాలని సీది దాటే చిరువేకువ జాడతడే తరతరాలని సీది దాటే చిరువేకువ జాడతడే తడే 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 ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీరు చూసిన వీడియో యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కాంపోజిషన్. అంటే ఇప్పుడు మీరు చూసిన ప్రతి షాట్లో మీ ఫోకస్ పోల్స్ మీదకి వెళ్ళి సబ్జెక్ట్ మీదకి రావడం కానీ, లేకపోతే సబ్జెక్ట్ నుంచి పోల్స్ మీదకి వెళ్ళడం కానీ, అలాగే మీ కళ్ళ ముందు స్పెడ్స్ ఉండిద్ది కానీ స్పెడ్స్ మీదకి మీ ఫోకస్ వెళ్ళదు, ఖచ్చితంగా సబ్జెక్ట్ మీదకే వెళ్ళిద్ది. దీన్నే కాంపోజిషన్ అంటారనమాట. అయితే ఈ షార్ట్స్ అనేవి ఎక్కడి నుంచో ఊడిపడవు, డైరెక్టర్ విజనరీ నుంచి వస్తాయి అన్నమాట. అయితే కాంపోజిషన్ యొక్క అర్థం ఏందో చూద్దాం. కాంపోజిషన్ యొక్క అర్థం ఏంటంటే అరేంజ్ ద విజువల్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్. అంటే మీరు ఫ్రేమ్ పెట్టినప్పుడు ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి మీరు ఫ్రేమ్లోకి ఏ ఎలిమెంట్ని తీసుకొస్తున్నారు అనేది కాంపోజిషన్స్. అంటే అది చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, లేకపోతే స్ట్రైట్ లైన్ కావచ్చు, లేకపోతే స్తంభాలు కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. దీన్నే కాంపోజిషన్ అంటారు అనమాట. అయితే అసలు కాంపోజిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, అసలు దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఇక్కడ మీరు 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ పాయింట్, డైరెక్టర్ దీన్ని కొన్ని షార్ట్స్ అందం కోసం చేస్తాడు, కొన్ని షార్ట్స్ ఆడియన్స్ ఫోకస్ని షిఫ్ట్ చేయడానికి చేస్తాడు, కొన్ని షార్ట్స్ స్టోరీ టెల్లింగ్ కోసం చేస్తాడు అనమాట. ఇది అసలు కాంపోజిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సూర్య, టైం పాస్ ఫిల్మ్ మేకర్. ఈ వీడియో మీకు కానీ వర్తి అనిపిస్తే జస్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ అండి.